మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్నం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ మీడియా సమావేశం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో జన్మదిన వేడుకల పేరుతో మరణ ఆయుధాలు చేతుల్లో పట్టుకొని భయం భ్రాంతులకు గురి చేస్తూ వేడుకలను నిర్వహించిన కొందరిపై ఆర్టిస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బెల్లంపల్లి పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో బెల్లంపల్లి పట్టణంలో యువకులు బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా రోడ్డుపై ఎలాంటి పర్మిషన్ లేకుండా రోడ్డుపై వేడుకలు చేసుకోవడం, కేకులు కట్ చేయటం, పెద్ద పెద్ద కత్తులు మారణాయుధాలు ఏదైతే ఉంటాయో వాటిని చేత పట్టుకొని ప్రదర్శించడం, ఎక్స్పోజ్ చేయటం మారణాయుధాన్ని, అదేవిధంగా అదే కత్తులతో పెద్ద కత్తులతో కేకులు కట్ చేయటం, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారని దృష్టికి వచ్చింది, మా పోలీస్ దృష్టికి. సో ఇటీ సంఘటనలపై ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది, వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇకపై ఎవరైనా యువకులు అక్రమంగా నడి రోడ్డుపై బర్త్డే వేడుకలు కానీ ఇంకేదైనా సెలబ్రేషన్స్ ఎలాంటి పర్మిషన్ లేకుండా చేసుకోవడం, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం, మారణాయుధాలు చేత పట్టుకొని ప్రదర్శించడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కనుక చేసినట్లయితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా, యువకుల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు మంచి సత్ప్రవర్తన కలిగే విధంగా, సన్మార్గంలో నడిచే విధంగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో గంజాయి తాగేవాళ్ళు కూడా, యువకులు చాలామంది గంజాయికి బారిన పడ్డారని చెప్పి దృష్టికి వచ్చింది. సో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తనని అనునిత్యం గమనిస్తూ, వాళ్ళు నడవడికను ప్రతినిత్యం గమనిస్తూ, వాళ్ళు సత్ప్రవర్తన కలిగే విధంగా వారికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా దృష్టికి వచ్చినట్లయితే ఇట్లా పిల్లలు గంజాయి చేస్తున్నట్టు, సేవిస్తున్నట్టు, ఇట్లా వేరే అక్రమ చర్యలకు పాల్పడుతున్నట్టు ఎవరైనా దృష్టికి వస్తే మా పోలీస్ వారి దృష్టికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంచబడతాయి. సో మేము బెల్లంపల్లి పట్టణ ప్రజలకు మరియు యువకులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఈ బర్త్డే అనే దానికి చాటున బర్త్డే ఫంక్షన్స్ రోడ్డుపై జరుపుకోవడం, కత్తులు పట్టుకొని బహిరంగంగా ప్రదర్శించడం కనుక జరిగినట్లయితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.